బాలాజీ గారు లేదా సుందర్ గారు, ఫస్ట్ లో బిగినింగ్ లో మనం అనుకున్నాం కదా, అంటే ఫ్రీలాన్సర్ గా చేయొచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ స్టూడియోస్ లో కూడా ఎంప్లాయీ లాగా చేయొచ్చు అని. సో ఈ ప్రొఫెషనల్ స్టూడియోస్ లో ఎంప్లాయీ లాగా చేయడానికి వీళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలండి? ఇందాక చలపతి గారి క్వశ్చన్ కూడా అదే కదా. ఓకే అండి, ఇప్పుడు మా దగ్గర నుంచి వెళ్తే సో అవర్ ట్రైనింగ్ ఇస్ ఇంక్లూడింగ్ ప్లేస్మెంట్స్ అండి. So our training is not just training people and sending them out. We have a very strong placement support because of the history of image. Total image history 18 years అయితే 15 years image training లో ఉంది. సో ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ ఎన్ని కంపెనీస్ లో ఉండి ఉంటారో యూ కెన్ జస్ట్ ఇమాజిన్. వీ హ్యావ్ నియర్లీ 32 సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియా. సో ఈ సెంటర్ నుంచి సంవత్సరానికి 100 మంది వేసుకున్నా, సో ఇట్ ఈస్ గోయింగ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఇన్ అండ్ అరౌండ్ ఇండియా. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇండియా బయట కూడా మా స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు. సో వీళ్ళు మన డేటాబేస్ బట్టి, సో ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఓపెనింగ్ ఇన్ కంపెనీ, ద స్టూడెంట్స్ విల్ డైరెక్ట్లీ కాల్ us, అంటే ఓల్డ్ స్టూడెంట్స్ నౌ హూ ఆర్ ఎంప్లాయీస్, దే విల్ కాల్ us అండ్ గివ్ సమ్ ఇన్ఫర్మేషన్. సార్ మా కంపెనీ ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి. అలా కాకుండా ఇమేజ్ కున్న బ్రాండ్ నేమ్ తో బిగ్ కంపెనీస్ దే అప్రోచ్ దెమ్సెల్వ్స్ ఫర్ క్యాంపస్ ఇంటర్వ్యూస్. యూ కెన్ సే దే ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ మోస్ట్ ప్రిఫర్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాంపస్ రిక్రూట్మెంట్స్. మా ఇన్స్టిట్యూట్ కి కంపెనీస్ వచ్చి ప్లేస్మెంట్స్ తీసుకుంటున్నాయండి. సో విత్ దీస్ థింగ్స్ మాకు ప్లేస్మెంట్ చేయాలి, వాళ్ళ తర్వాత వాళ్ళు ఏం చేయాలనేది మాకు వాళ్ళకి ప్రాబ్లం లేదు. సో వీ టేక్ దేర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ కోర్సు నేర్పించడంతో పాటు వాళ్ళకి జాబ్ ఇప్పించడం కూడా మా రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడ వాళ్ళకి టెన్షన్ ఏం ఉండదు, వాళ్ళు దీని గురించి ఆలోచించక్కర్లేదు. వన్స్ దే షుడ్ బి కమిటెడ్ టువర్డ్స్ లెర్నింగ్ పర్ఫెక్ట్లీ. ఇక్కడ మనం ఏదైతే అసైన్మెంట్స్ ఇస్తున్నామో, ఏదైతే టూ టర్మ్స్ ఉంటాయి కదండి, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అండ్ ప్లేస్మెంట్ గ్యారంటీడ్ అనేసి. సో మీరు ప్రొవైడ్ చేసేది ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ప్లేస్మెంట్ గ్యారంటీ ఆన్ దేర్ స్కిల్స్? దిస్ ఇస్ వెరీ గుడ్ క్వశ్చన్ ఫర్ ఎవ్రీవన్ అండి. సో పీపుల్ ఆర్ దీన్ని బట్టి కొంచెం మోసపోవడం కానీ లేదా ఇండస్ట్రీ బ్లేమ్ చేయడం జరుగుతూ ఉంది. సో గ్యారంటీ అండ్ అసిస్టెన్స్ అంటే మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ వన్ కంపెనీ, డోంట్ వాంట్ టు నేమ్ ఇట్, ఒక 3 ఇంటర్వ్యూస్ ఆర్ మాక్సిమం 5 ఇంటర్వ్యూస్ కి ఒక స్టూడెంట్ పంపిస్తారు. సో పంపించడం కాకుండా, సో మా దగ్గర ఎలా ఉంటుంది అనుకుంటే, సో ఐఎమ్ ఫ్రమ్ హిమాచల్ ఇమేజ్. సో ద ప్రాసెస్ విచ్ వీఆర్ ఫాలోయింగ్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సెండ్ ఎ స్టూడెంట్ టు ఇంటర్వ్యూ టుడే, అతను వెళ్ళిన తర్వాత మాకు ఫీడ్బ్యాక్ మేము కంపెనీస్ తీసుకుంటాము. ఇతను సక్సెస్ అయితే వెరీ గుడ్, వీ అప్రిషియేట్. అతను మాత్రం ఏమన్నా కొంచెం వీక్నెసెస్ ఉంటే వీల్ కాల్ బ్యాక్ ది స్టూడెంట్, విల్ పుట్ దెమ్ ఆన్ అగైన్ ట్రైనింగ్. మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడ వీక్ ఉన్నారో వాళ్ళని స్ట్రాంగ్ చేసి పంపిస్తాము. సో సెకండ్ ఆర్ థర్డ్ ఇంటర్వ్యూ ఈస్ ద ఫైనల్ జాబ్ సెర్చ్ అండి. సో బై థర్డ్ ఇంటర్వ్యూ హీ విల్ బీ సెటిల్డ్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ వీ కెన్ సే వీఆర్ గ్యారంటీయింగ్. So that is a guarantee which Image Himathnagar specifically I come from that branch and I am assuring about my center. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన పరిస్థితి ప్రొఫెషనల్ స్టూడియోస్ కానీ లేకపోతే కంపెనీస్ లో ఎంప్లాయీ లాగా వెళ్తాం, మరి ఫ్రీలాన్సర్ లాగా వెళ్ళాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఎలా ఉంటుందండి? ఫ్రీలాన్సర్ అనేది వన్స్ దే స్టార్ట్ దేర్ కెరియర్ అంటే ఇన్ ప్రొడక్షన్ లేక స్టార్ట్ చేసామనుకోండి, దే విల్ హ్యావ్ ద టైఅప్స్. అంటే మేము ఫ్రీలాన్సర్ గా ఎంకరేజ్ చేయము. సో ఇవన్నీ వర్క్ ఇన్ టీమ్, యూ లెర్న్ మోర్. మీరు నేర్చుకున్నారు మీ వరకే సరిపోతుంది, యూ వోంట్ గ్రో. మీకు ఎంత తెలుసు అంతే దాంతోనే చేసుకుంటూ ఉంటారు. మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది, యూ వోంట్ హ్యావ్ సోషల్ కాంటాక్ట్స్, మీకు కెరియర్ స్టాగ్నెంట్, యూ గెటింగ్ రొటీన్ అమౌంట్ ఆఫ్ మనీ, ఎంతో అంతే వస్తూ ఉంటుంది. బట్ వెన్ యూ గో టు ఏ కంపెనీ, సో విల్ బీ వర్కింగ్ విత్ ఎ టీమ్, సో యూ కెన్ ఎన్హాన్స్ యువర్ స్కిల్స్. సో అండ్ అది మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. సో కొంతకాలం వర్క్ చేసిన తర్వాత డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ నాట్ ఇన్ పొజిషన్ టు గో టు ఏ కంపెనీ, దేర్ సమ్ మ్యారీడ్ లేడీస్, వాళ్ళ కంపెనీస్కి వెళ్ళలేరు, తర్వాత మాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, వీ కాంట్ అలాట్ దిస్ మెనీ అవర్స్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఇన్ ద కంపెనీ అండ్ ట్రావెలింగ్ టైమ్. ఈ హైదరాబాద్ మనకు తెలుసు హౌ మచ్ టైమ్ విల్ టేక్ టు ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ కెన్ టేక్ అప్ ద ఫ్రీలాన్స్ వర్క్స్, ఫర్ దెమ్ వీ కోఆపరేట్ ఫ్రమ్ అవర్ సైడ్. సో మనకున్న కాంటాక్ట్స్ తో, సో అంటే ఒక పర్సన్ మీద అంటే ఒక ఎంప్లాయీ మీద నమ్మకం ఏర్పడిన తర్వాత న్యాచురల్లీ కంపెనీ ఆల్సో విల్ కమ్ ఫార్వర్డ్ టు గివ్ సమ్ వర్క్ టు హోమ్ బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ వాట్ వీ హ్యావ్ నౌ. మా ఆఫీస్కి వచ్చి చేయాల్సిన రోజులు పోయాయి, ఎక్కడైనా చేసుకోవచ్చు, బట్ యూ షుడ్ డెలివర్ ద కంటెంట్ ఆన్ టైమ్. ఈ టైమ్ డెలివరబుల్స్ మనం మెయింటైన్ చేయగలిగితే యూ కెన్ వర్క్ ఫ్రమ్ ఎనీ ఎవర్ అండి. అండ్ బిఫోర్ దట్ యూ షుడ్ క్రియేట్ ఏ మార్క్ ఫర్ యువర్ సెల్ఫ్. యానిమేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిలో యూ నీడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటారు కదా, అంటే స్కెచింగ్ ఒకరు చేయడం లేకపోతే దాన్ని డెవలప్ ఇంకొకరు చేయడం. సో దానికి డెఫినెట్ గా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటేనే వాళ్ళు ఫ్రీలాన్స్ చేయగలుగుతారంటారా? లేదండి, ఫ్రీలాన్స్ ఈస్ వర్కింగ్ ఇండివిజువల్లీ ఫ్రమ్ యువర్ హోమ్. ఓకే, అంటే టోటల్ A to Z ప్రాజెక్ట్ లో ఏవైతే సెగ్మెంట్స్ ఉన్నాయో అవి టోటల్ గా ఒక పర్సన్ ఫ్రీలాన్సింగ్ చేయగలుగుతారా అని? లేదండి. సో బికాస్ ఇట్స్ స్ట్రీమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్షన్ ఉంది, ఫస్ట్ ఒక రా మెటీరియల్ తర్వాత ప్రొడక్షన్ లోకి వెళ్ళి తర్వాత ప్యాకింగ్ వెళ్తుంది. మీరు ప్రొడక్షన్ ఒక పార్ట్ లో ఉండొచ్చు, మీకు ప్యాకింగ్ చేయలేరు, సో ప్యాకింగ్ ఇంకోళ్ళు ఉంటారు. సో యూ హ్యావ్ టు నో ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ దిస్ ప్యాకింగ్ పీపుల్.
ఏ సైజ్ లో నేను ప్రోడక్ట్ ఇస్తే వాళ్ళకి ప్యాక్ చేయడానికి సూట్ అవుతుంది అనేది తెలియాలి. సో అన్లెస్ యూ హ్యావ్ కమ్యూనికేషన్ విత్ దీస్ పీపుల్, యువర్ ప్రోడక్ట్ విల్ బి ఆఫ్ ఎనీ యూస్. ఎగ్జాక్ట్లీ. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే సక్సెస్ఫుల్ గా షుడ్ బి ఇన్ పైప్ లైన్. ఈ పైప్ లైన్ లో వెళ్తేనే ఈ ఎన్ని చాయింట్ వరకు సక్సెస్ఫుల్ గా అనుకున్న అవుట్పుట్ వస్తుంది. ఆల్వేస్ విల్ బి గ్లిచెస్ అండ్ పిక్చర్స్, వర్క్ డిలే అవ్వడము, వర్క్ ఇంటర్ఫియర్ డిస్టర్బ్ అవ్వడము, అల్టిమేట్లీ యూ విల్ బి ఎట్ లాస్. ఓకే, థ్యాంక్స్ అండి. అండ్ యానిమేషన్ గురించి తెలుసుకోవాలనుకున్న ఆస్పిరెంట్స్ అందరికీ మీరు ఇచ్చిన డీటెయిల్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయని ఆశిద్దాం. అండ్ నెక్స్ట్ థింగ్, యానిమేషన్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక ఇమేజ్ వెబ్సైట్ కూడా ఉంది, www.imageinfotainmentlimited అంటే imagil.com లో ఇంకా డీటెయిల్స్ లాగిన్ అయితే కూడా చూడొచ్చు. ఇది ఇవాల్టి దిక్సూచి. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.